ఈరోజు ఎంతమంది అంటే రహస్య పాపాలు ఒప్పుకోకనా నేను ఇంకా దేవుని పెట్టానని చెప్తూ, ఇంకా యేసు సొత్తునని చెప్తూ ప్రభు వల్ల కూడా పాలు పొందుతానికి ఏమాత్రం ఆలోచిస్తాను లేదు. అజాగ్రత్తగా బలలో పాలు పొందేవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. దేవుడు వాటిని తెలియజేస్తుంది. నీవు పాపంలో బ్రతుకుతూ ఆయన శరీరంలో భాగం అవుతున్నావు. జాగ్రత్త, యు ఆర్ ఇన్సల్టింగ్ ద హోలీ బాడీ. అజాగ్రత్తగా తీసుకోవద్దు, అది శాపం. అందుకని తీసుకోవద్దని చెప్పలే. కడగబడిన పరిశుద్ధపరచబడిన సమాధాన పరిస్థితులను నువ్వు తీసుకుంటే అది నీకు శక్తి. నేను ఎప్పుడు అంటాను, ఒక విశ్వాసిని అపవాది చేయగలిగినంత ప్రభు వల్ల పాల్పొందడం ఒకనే చేస్తాం. ఎందుకంటే వాడికి తెలుసు అది శక్తి. ఆ శక్తి వచ్చిన దినమున అపవాదిని పారదోల అభిషేకం ఉంది. కానీ అపవాది చేయగలిగినంత వద్దు ఇందులో పాల్పొందొద్దు, ఇందులో పొందావా నీవు శాపగ్రస్తుడు అవుతావు. ఎందుకంటే నువ్వు సరిలేవు